యేసుక్రీస్తు నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరొకసారి ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదూ? ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము చదువుతూ ప్రభువులో ఆనందిస్తూ ప్రభుతో నడుస్తూ ఉన్నారని కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని, ఆత్మీయంగా ఎదగాలని, ప్రభు రాకడ బహు త్వరగా ఉంటున్నది కాబట్టి ఆ యొక్క రాకడలో మనమందరం కూడా ఎత్తబడాలని ఎంతగానో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకోసము మానక నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళతాను. ఇర్మీయా గ్రంథంలో నుంచి 17వ అధ్యాయము 7-8 వచనాలు చదివి మీకు వినిపిస్తాను. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలవల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈ మాట మీరందరూ చదివి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. అయితే నిజంగా మనం అందరం కూడా యెహోవాని దేవుని నమ్ముకున్నాము కాబట్టి ధన్యులం అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ప్రపంచంలో చాలా మంది దేవుని ఎరగక చాలా మట్టుకు నిరాశలో, నిస్పృహలో అలా కొట్టుకుపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, ఆయన నమ్ముకున్న వాడు నిజంగా ధన్యుడు అని అంటుంది. ఎలాగుంటాడంటే ఆయన, వారు ఎలాగుంటారంటే జలముల యొద్ద నాటబడిన, చూసారా కంటిన్యూస్ గా నీళ్లు చక్కగా వస్తూ ఉన్నాయనంటే ఆ యొక్క పైరే కావచ్చు, ఆ పంటే కావచ్చు, ఆ చెట్లే కావచ్చు, ఎంత చక్కగా ఉంటాయి కదూ, ఎంత చక్కగా గ్రీనిష్ గా కనిపిస్తూ ఉంటాయి. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు ఉండాలని, ఆ రీతిగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన నమ్ముకున్నవాడు అలాంటి వారంట. కాబట్టి మనము ఆయన నమ్ముకున్నాము కాబట్టి మన జీవితం చాలా పచ్చగా ఉంటుందని మనము నిజంగా సంతోషించేటువంటి వారంగా ఉంటూ ఉన్నారు. ఆయన నమ్ముకుని ఒక స్త్రీ వచ్చింది, రక్తస్రావంతో ఆవిడ బాధపడుచు చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అయినా కూడా ఏం ప్రతిఫలము లభించలేదు. చిట్ట చివరికి యేసయ్య యొక్క వస్త్రాన్ని నేను ముట్టుకుంటే చాలని ఎంతో నమ్మకంతో ప్రభు వైపు వచ్చింది. అంతమంది జనము ఉన్నప్పటికీ కూడా ఆవిడ మాత్రము వెంటనే ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు వెంటనే ప్రభు యొక్క ప్రభావము ఆవిడలో వెళ్ళి ఆవిడని స్వస్థపరచడం మనము చూసిన విషయమే. అప్పటికి ప్రభులు వారు ఏమన్నారనంటే, ఎవరో నన్ను ముట్టారు అనంటే చాలా మంది అన్నారు, ప్రభువా అందరు కిక్కిరిసి ఉన్నారు, నిన్ను అందరూ ముడుచు ఉన్నారు, ఎవరో నన్ను ముట్టారని ఎలా చెబుతున్నాడు? లేదు ఖచ్చితంగా ఒక నన్ను ముట్టారని చెప్పినప్పుడు ఆవిడ గడగడ వణుకుతాను ముందు వచ్చి, అయ్యా అది నేనే అని చెప్పినప్పుడు, కుమారి నీ విశ్వాసాన్ని స్వస్థపరచను, సమాధాన గలదానివై వెళ్ళిపోనన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్నావా? ఆయన యొక్క నమ్మకము నేను ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. అది జ్ఞాపకం చేసుకో. ఏమనుందంటే, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదనంట. చాలాసార్లు మన యొక్క జీవితంలో అయ్యో నెక్స్ట్ ఏమిటి అని చాలా బాధపడిపోతూ ఉంటాం. రేపటి దినాన ఏం చెయ్యాలి అనేసి విచారపడిపోతూ ఉంటాం. ఉద్యోగం పోయినప్పుడు ఉద్యోగము పోయిన వారందరూ కూడా ఎంతగా నిరాశపడిపోతుంటారు. అయితే నువ్వు యెహోవాను నమ్ముకున్న వ్యక్తివైతే నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదని దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా చెబుతున్నది. ఎందుకో తెలుసా? వర్షము లేని సంవత్సరంలో కూడానంట సీక్రెట్ గా దేవుడు తన యొక్క వాక్కులతో, తన యొక్క ఆత్మతో నీకు జీవ జలాల్ని పంపించి నేను సమృద్ధైన జీవితంలోకి నడిపించేటువంటి గొప్ప దేవుడే ఉంటున్నాడు. కాబట్టి నీవు చింతను అందకుండా, కాపు కూడా మానకుండా శ్రేష్టమైన జీవితాన్ని జీవించేటువంటి అనుభవంలోకి నువ్వు వెళతావు. కాబట్టి ఇంతవరకు ప్రభుని నమ్ముకున్నావు, నిరాశ చెందకు, దాన్ని గట్టిగా చేపట్టావు. నీ కిరీటం ఎవరు కూడా దొంగిలించుకోపోకుండా గట్టిగా నువ్వు పట్టుకున్నావంటే దేవుడు నేను ఎంతగానో ఆస్వాదించాలని ఆశపడుచు ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాలమున నీవు నిజంగా ప్రభుని నమ్ముకున్నట్లయితే ఆయనను గొప్ప విడుదల చేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక చక్కటి దినాన ఒక సూచ్యక్రియను చూడబోతూ ఉన్నావు.
ఒక గ్రేట్ డెలివరెన్స్ నీ జీవితంలో రాబోదు. ఎందుకంటే ఆయన నమ్ముకున్నావు కాబట్టి. నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేసేటువంటి దేవుడు. ఆయన యుద్ధకు వచ్చేటువంటి వారు ఎవరినైనా సరే ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాదు. కాబట్టి ప్రియమిత్రమా, సంతోషించు, ఉల్లసించు. నీ యొక్క వస్త్రాన్ని ఆయన చేంజ్ చేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖ వస్త్రాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఇంతవరకు కాపు కాయలేదు కానీ గొప్ప కాపు కాసేటువంటి అనుభవంలోకి నిన్ను తీసుకొని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, ఆయన నమ్ముకో. ఆయన నమ్ముకున్న వారు ఎవ్వరు కూడా సిగ్గునొందలేదు ఇంతవరకు. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు సిగ్గునందుకుంటా ఎక్కడైతే అపజయపాలయ్యావో అదే ప్లేస్కి నిన్ను తీసుకొని వెళ్ళి దేవుడు నీకు జయమిచ్చేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవా, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. మా ప్రియులు ప్రభువా మిమ్మల్ని నమ్ముకొని నాయన ప్రభువా చక్కగా మీరు ఎదుగుచూ ఉన్నారు. వారికి కావలసినవన్నీ కూడా మీరు దయచేస్తారు నమ్మి మేము స్తుతిస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు ఐశ్వర్యం చెప్పిన ప్రతి అవసరతను ప్రభువా తీర్చవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారితో ప్రభువా యేసయ్య మాట మాత్రమే సెలవిచ్చి అనారోగ్యం పోగొట్టవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. అయ్యా ఉద్యోగము కొరకు నాయనా ప్రభువా ప్రార్థన చేసేటువంటి వారి ప్రభువా యేసయ్య వారి కన్నీరును ఒక్కసారి చూడండి తండ్రి. చక్కటి ఉద్యోగం స్థిరపరచండి ప్రభువా యేసయ్య. నాయన ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వారి యొక్క విషయంలో కూడా మీ హస్తము తోడుగా నడిపించండి ప్రభువా యేసయ్య. నాయన మీ వైపే చూస్తున్నా అయ్యా, కొండల తట్టు మా కళ్ళు ఎత్తుచూ ఉన్నాం. మాకు సహాయం నీ వల్లనే వస్తుంది కాబట్టి నాయన నీవే ప్రభువా మమ్మల్ని అందరినీ ఆదుకోవలసిందే వేడుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఆత్మీయంగా ప్రభు దినదినము ఎదిగేటువంటి కృపను మాకు అందరికి కూడా దయచేయవలసింది వేడుకుంటూ ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని కప్పండి నాయన. మీ మేలులతో ప్రభువా మమ్మల్ని దీవించండి నాయన. మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉండి మా పనులన్నింటిలో కూడా ప్రభువా యేసయ్య మీరు తోడుగా ఉండి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమె. ప్రియ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమం వల్ల నిజంగా నువ్వు బలపరచబడినట్లయితే దయచేసి ఇతరులకు కూడా షేర్ చేస్తారా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.